సెంట్రల్ నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది ప్రాణాలు కోల్పోయారు. నైజర్ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో తెల్లవారుజామున కొంతమంది జనరేటర్ ఉపయోగించి ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్లోకి పెట్రోల్ పంప్ చేస్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించింది. ఇంధన బదిలీ జరుగుతుండగా పేలుడు సంభవించిందని గ్యాసోలిన్ బదిలీ చేస్తున్నారు. పక్కనే ఉన్నవారు మరణించారని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనను హృదయ విదారకమైన ఘటనగా నైజీరియా ప్రభుత్వం అభివర్ణించింది. సెంట్రల్ నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో నైజీరియాలో నిజానికి దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంక్ పేలి 70 మంది వరకు మరణించినట్టుగా తెలుస్తోంది. నైజర్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి సులేజా ప్రాంతానికి దగ్గరలో, అంటే నిన్న సాటర్డే రోజు ఏం జరిగిందంటే, జనరేటర్ ఉపయోగించి అక్కడ ఒక ట్యాంకర్ నుంచి ఇంకొక ట్రక్ లోకి గ్యాసోలిన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక ట్రక్ లోంచి ఇంకో ట్రక్ కి ఆ లిక్విడ్ ఇంధనం ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ పేలుడు జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో బదిలీ జరుగుతున్నటువంటి సమయంలో పేలుడు సంభవించి గ్యాసోలిన్ బదిలీ చేస్తున్న వాళ్ళంతా కూడా అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు 70 మంది వరకు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంకా దీంట్లో మరణీయుల సంఖ్య ఎంత ఉందన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో దీంట్లో మరీ ముఖ్యంగా అంటే ఒక ట్యాంకర్ నుంచి ఇంకొక ట్యాంకర్ కి బదిలీ చేస్తున్నాడు, గ్యాసోలిన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి టైంలో వాళ్ళంతా కూడా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. సో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారన్నది కూడా ఇంకా అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి చెందినటువంటి హుసేని ఈషా కూడా ఇదే విషయాన్ని కూడా ఆయన ధృవీకరించడం జరిగింది. సో ఇప్పటికైతే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి విచారణ కూడా జరుపుతున్నామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగో ఈ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలోని డికో ప్రాంతంలోని అనేక మంది నివాసితులు పెట్రోల్ ట్యాంకర్ నుండి ఇంధనాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తుండగా భారీ మంటల్లో చిక్కుకున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది కాలిపోయారంటూ కూడా బాగో చెప్పడం జరిగింది. సో ట్యాంకర్ కు అంత దగ్గరగా లేని వాళ్ళు గాయపడి ప్రాణాలతో కొంతవరకు అయితే బయటపడ్డారన్నట్టుగా కూడా అక్కడ అధికారులు గవర్నర్ చెప్పడం జరిగింది. సో ఈ సంఘటన నిజానికి ఒక ఆందోళనకరమైనటువంటి సంఘటన, హృదయ విదారకరమైనటువంటి సంఘటనగానే చూడాలి. దాదాపు 70 మంది వరకు చనిపోయినట్టుగా ఇప్పటికే స్థానిక వార్తాపత్రికల్లో కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. నైజర్ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మానవతా సంస్థలకు నిజానికి ఈ సవాల్ని స్వీకరించి ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితిని మళ్లీ పునరుద్ధరించేందుకు ముందుకు రావాలంటూ కూడా అక్కడ స్థానికులకు పిలుపునియడం జరిగింది. సో నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలుళ్లు నిజానికి చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంటాయి. రెగ్యులర్ గా అక్కడ పెట్రోల్ ట్యాంకులు పేలుతూనే ఉంటాయి. గతంలో కూడా 90 మంది, 100 మంది, 140 మంది వరకు కూడా తరచుగా చనిపోతూనే ఉంటారు. సో తరచూ భారీ ప్రాణ నష్టం జరుగుతున్నా దేశవ్యాప్తంగా ఎప్పటికీ కూడా నిజానికి శోకసంద్రమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి మార్పులు రాకపోవడం నిజానికి ఇది గమనించదగ్గటువంటి విషయం అని చెప్పాలి. పోయిన సంవత్సరం కూడా సెప్టెంబర్ లో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. నైజర్ లోని రద్దీగా ఉండేటువంటి హైవే పైన ట్యాంకర్ పేలి 48 మంది మరణించారు. పడిపోయిన ట్యాంకర్ లోంచి గ్యాసోలిన్ తీసేందుకు ప్రయత్నించి ఈ తరహా ప్రమాదాల బారిన పడుతున్నారు అక్కడి ప్రజలు. సో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులే ఇట్లాంటి పనులకు ప్రజలని ప్రేరేపిస్తున్నాయి. ఇట్లాంటి చర్యలకు పాల్పడిన ప్రతిసారి కూడా ప్రమాదాలు వాళ్ళను చుట్టుముట్టుతున్నాయని చెప్పాలి. సో అక్టోబర్ లో కూడా నైజీరియా అధ్యక్షుడు బోలా తినుబు ఇంధన రవాణా అట్లాగే భద్రతా ప్రోటోకాల్ ని అత్యవసరంగా సమీక్షించి దాన్ని సెట్ చేయడానికి ప్రభుత్వ నిబద్ధతను కూడా దాన్ని సెట్ చేయడం జరిగింది, దాన్ని రిపీట్ చేయడం జరిగింది. సో గస్తీ పెంచాలి, భద్రతా నియమాలు పాటించాలి, కఠినంగా అమలు చేయాలి. ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కావద్దని కోరినా గానీ సో మళ్ళీ ఇవే జరుగుతున్నాయి. ఇవి నిజానికి అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.